ఓకే, సో ఆ లవ్లీ సాంగ్ తర్వాత నెక్స్ట్ థియేట్రికల్ ట్రైలర్ ముకుంద థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి నన్ అదర్ దాన్ అల్లు అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో అద్భుతమైన సినిమాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా అందించిన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వారికి బొకేని ఇవ్వవలసిందిగా నల్లమలపు శ్రీనివాస్ గారిని అలాగే ఠాగూర్ మధుర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అరవింద్ గారు ముందు ట్రైలర్ లాంచ్ చేస్తారు, ఆ తర్వాత మాట్లాడతారు. ఫోన్ మర్చిపోయిందంట, లాంచ్ అని చెప్తుంది. మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండున నీవి ఆయన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసిన మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండున నీవి ఆయన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసిన అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, అందుకని క్లుప్తంగా మాట్లాడతాను. అందరికన్నా ముందు ఈ అబ్బాయి హీరో అవుతున్నాడంటే మా నాగబాబు కొడుకు. మా కుటుంబంలో హీరో అవుతున్నాడు అనగానే నాగబాబు ఫేస్ గుర్తొస్తాయండి నాకు. అంత మంచి మనిషి, నాకు సోదరులు అంటాడు. అతని కుటుంబంలో ఒక నక్షత్రం వస్తుందని అంటే అతని ఆనందం, అతని భార్య ఆనందం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఫర్ యూ నాగబాబు. చిరంజీవి గారిని డాడీ అని పిలిచే చరణ్ కాకుండా ఇంకొక మనిషి ఉన్నాడు, వాడు వీడే. చిరంజీవి గారిని ఎప్పుడు డాడీ అని పిలుస్తాడు. అది చాలామందికి మొదట్లో కన్ఫ్యూషన్ ఉండేది, ఇతనే చిరంజీవి గారి కొడుకు అనుకుని. అందుకని ఈ ఈ చిన్న కుర్రాడు ఇటువంటి స్టార్ అవ్వడం కానీ, అసలు ఒక స్టార్ అవుతాడు అనడానికి ఈ చుట్టూ ఎన్ని ఉన్నాయంటే ఈ డైరెక్టర్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు. అతని మొదటి సినిమా చూసి బుక్ చేసినప్పుడు ఇంకొక సినిమా రాజుగారికి చేసి వస్తానండి అని అన్నాడు. ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాను. శ్రీకాంత్ సీతారామ గారి శాస్త్రి గారు కానీ ఈ సినిమాలో ఆ అమ్మాయిని చూడగానే ఎంత అందంగా ఎంత చక్కగా ఉంది, ఎన్ని సపోర్ట్లు ఇన్ని ఉండగా వీడు 6 అడుగులే కాదు, వీడు అందగాడే కాదు, చాలా మంచివాడు, తెలివైనవాడు. ఇంతమంది ఇన్ని ఆశీర్వచనలు మీ అన్నీ ఉండగా ఈ సినిమా గొప్పగా ఆడడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. విక్కీ జే మేయర్, వితౌట్ మెన్షనింగ్ యూ ఇఫ్ ఐ లీవ్ ఇట్ వోంట్ బి నైస్. ఇట్ ఈస్ యువర్ ప్లే, దిస్ ఈజ్ యువర్ ఫంక్షన్. కంగ్రాచులేషన్స్ ఫర్ ది మ్యూజిక్. సీతారామ శాస్త్రి గారు ప్రత్యేకంగా నా నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఆడియో లాంచ్ చేసేస్తాం, అందరిని పిలిచేస్తాం, ఇక్కడే ఉండమని అన్నారు, తొందరగా చేసామా. థ్యాంక్ యూ సార్, నాకు సగం పని తగ్గించారు. రెమ్యూనరేషన్ సగం చేయకుండా ఉంటే చాలు. నాగబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వల్లభనేని వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారిని, మిక్కీ జే మేయర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మరోసారి వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. కె వెంకటేశ్వరరావు గారిని, సత్యానంద్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. చోటా కే నాయుడు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. రావు రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వజ్జా శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము.
శ్రీమిత్రా చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయి ధర్మ్ తేజ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్ల నువ్వు లేని జీవితం సక్సెస్లో మునిగి తేలుతున్న సాయి ధర్మ తేజ్కి అభినందనలతో గట్టిగా చప్పట్లతో ఆహ్వానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూపర్బ్ ఆర్టిస్ట్, సూపర్బ్ డాన్సర్, అ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ సాయి ధర్మ తేజ్కి స్వాగతం. అండ్ ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాము స్టైలిష్ స్టార్ బన్నీ. ఏం చెప్పమంటారు బన్నీ గురించి? ఆ ఫ్లెక్సిబుల్ బాడీ గురించి, ఆ టాలెంట్ గురించి, ఆ మంచితనం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే. అది మమ్మల్ని తగ్గమని చెప్పేశారు. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు మాట్లాడనివ్వట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇన్వైట్ చేసేస్తున్నాము పూజా హెగ్డే. హీరోయిన్ పూజా హెగ్డేని ఇన్వైట్ చేసేస్తున్నాము ఆన్ టు ది డేస్. శైలేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. teatimenews.com అధినేత శ్రీ సుధాకర్ గారిని, అలాగే డైరెక్టర్ విజిత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. teatimenews.com నుంచి ఒక యాప్ ఇప్పుడు చిరంజీవి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వబోతుంది బిఫోర్ ద ఆడియో లాంచ్. అండ్ ఇక నాగన్వేష్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. కృష్ణారెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనంద్ గారు. అండ్ ఇప్పుడు పిలిచేద్దాము ఆన్ స్టేజ్ ఆర్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో మీ అందరి ఆశీర్వాదంతో, బ్లెస్సింగ్స్తో పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వరుణ్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. హార్టీ వెల్కమ్ టు వరుణ్. మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన టైటిల్ ఎవరెస్ట్ అంతా, కానీ మనిషి మాత్రం డౌన్ టు ఎర్త్. డాన్సింగ్కి ఒక డిక్షనరీ. మెగాస్టార్ చిరంజీవి గారికి సాదరంగా స్వాగతం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, మెగా ఫ్యాన్స్ అందరికీ కలలో కూడా ఒకటే ప్రశ్న, 150వ సినిమా ఎప్పుడు చిరంజీవి గారు అని. ఇక ఆడియో లాంచ్ కన్నా ముందు teatimenews.com యాప్, ముకుందకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడాను teatimenews.comలోని ఈ యాప్ ద్వారా గూగుల్ స్టోర్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. హీరో హీరోయిన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, మూవీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడాను ఈ యాప్ ద్వారా లభ్యము. teatimenews.com అధినేత సుధాకర్ గారు, డైరెక్టర్ విజిత్. మరి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైనా సరే ముకుందకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ యాప్లోకి లాగాన్ అవ్వచ్చు. అలాగే సుధాకర్ గారు మెగా ఫ్యామిలీకి ఒక స్పెషల్ షీల్డ్ని కూడా అందజేస్తున్నారు. ముకుంద సినిమాకి స్టైలింగ్ పార్ట్నర్ స్పైకర్ అండ్ బ్రాండ్ పార్ట్నర్ హోండా. కెమెరామ్యాన్ మణికందన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మణికందన్ గారు. ఇక సీడీ మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేసి మొట్టమొదటి సీడీని బన్నీకి అందిస్తారు. చిరంజీవి గారు టు బన్నీ, డైరెక్టర్ శ్రీకాంత్ గారిని, మికీ జే మేయర్ గారిని, వరుణ్, పూజ. ఆ సీడీ సీతారామ శాస్త్రి గారు తీసుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది అనుకుంటున్నాను. శాస్త్రి గారు. చేసేదేదో చేసే ముందే చిరంజీవి గారు సీడీ రిలీజ్ చేసి మొదటి సీడీ సీతారామ శాస్త్రి గారికి అందిస్తారు. తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా ఆచి తూచి అడుగయ్యొద్దా. తెలియాలి నది ఎదురైతే పూర్తై తీరాలి.
అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. స్పష్టంగా పోల్చుకో, శక్తుందా తేల్చుకో, అతి సులువుగా అయ్యేవనా ఏమనుకున్నా. కష్టాలే ఓర్చుకో, ఇష్టంగా మార్చుకో, అడుగడుగునా ఏమలుపెలా పడగొడుతున్నా. కలలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అంతని, నమ్మకం నిజమయ్యే లోపుగా తప్పని నొప్పి ఉందని, ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని గమనించే తెలివుంటే ప్రణయాన్నే ప్రణయం మనవా. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థముంద ఓ పదము కానిదే అర్థముండునా. నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా. నాగబాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. మా అన్నయ్య ఆశీస్సులు, మా తమ్ముడి పవరు, మా బన్నీ ఎనర్జీ, మా చరణ్ ప్రేమ, మా తేజు లవ్, ఇవన్నీ మించి మీ యొక్క అభిమానం ఉన్నందువరకు వరుణ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంత మంచి ఆడియో ఇచ్చినటువంటి మిక్కీ జమేర్ గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నిర్మాతలుగా బుజ్జి గారు, మధు, వరుణ్ తోటి ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మేము చేస్తామని వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞుడై ఉన్నాను. ముఖ్యంగా శ్రీకాంత్, సీతమ్మ బాకెట్లో సిరిమల్లి చెట్లు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన తర్వాత పెద్ద పెద్ద హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అలాంటి హీరోలతో చేసేటువంటి పరిస్థితి ఉన్నా సరే తను అనుకున్న కథకి ఈ కుర్రాడే కావాలి అని చెప్పి నిలబడి మొండిగా అలా నిలబడటం వల్ల అనేక రకాల మార్పులు వచ్చినా సరే అల్టిమేట్గా అతను ఎంత స్ట్రాంగ్ అయితే అనుకున్నాడో అంతే స్ట్రాంగ్గా ఈ సినిమా చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్. అండ్ అన్నిటికంటే మించి మా అన్నగారు లాంటి వ్యక్తి సీతారాం శాస్త్రి గారు నా కొడుక్కి ఫుల్ కార్డ్, నాకు ఫస్ట్ టైం నా రుద్రవేణి తీసినప్పుడు ఫుల్ కార్డ్ అంత టైటిల్ సాంగ్ మొత్తం అన్ని సాంగ్స్ ఆయన రాశారు. వరుణ్ కూడా అది రాయటం చాలా యాదృచ్ఛికం అనాలా, ఆయన బ్లెస్సింగ్ అనాలో చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇండస్ట్రీలోని ఎవరికైనా సరే ఒక కాళ్ళకి దండం పెట్టగలిగేటువంటి వ్యక్తిగా నేను గౌరవించేది మా సీతారాం శాస్త్రి గారిని, అదర్ దాన్ మా అన్నయ్య. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా వరుణ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.